భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. భూ పరిశీలన ఉపగ్రహం EOS-08 ని రోదసిలోకి పంపించనుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని SSLV-D3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం ఎక్కువగా PSLV అలాగే GSLV రాకెట్లపై ఆధారపడుతూ వస్తున్నారు. ఇక ఇటీవల SSLV పేరిట రూపొందించిన ఈ సరికొత్త రాకెట్ ను వినియోగించనున్నారు. ఇవాళ జరగబోయే ప్రయోగం SSLV పరంపరలో మూడవది. EOS-08 శాటిలైట్ ను మోసుకుంటూ SSLV-D3 రాకెట్ సరిగ్గా ఉదయం 9:17 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎగువన వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో వెల్లడించింది. SSLV చాలా ప్రత్యేకమైన రాకెట్. దీన్ని కేవలం 72 గంటల వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ఇక ఈ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లేందుకు చాలా తక్కువ సమయం పడుతుంది. ఇక సరిగ్గా ఉదయం 9:17 నింగిలోకి దూసుకెళ్లనుంది ఉపగ్రహం రాకెట్. SSLV-D3 రాకెట్ ద్వారా నింగిలోకి ఉపగ్రహాన్ని పంపించబోతున్నారు. అలాగే ఇది SSLV చాలా ప్రత్యేకమైనటువంటి రాకెట్. దీన్ని కేవలం 72 గంటల వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. అలాగే ఈ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లేందుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వాటికి ఇది అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మధు, అయితే భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో వరుసగా కూడా విజయాల్లోకి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ తాజాగా మరి కాసేపట్లోనే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా SSLV-D3 రాకెట్ ని కూడా నింగిలోకి పంపించేందుకు ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే లాంచ్ ప్యాడ్ మీద SSLV-D3 రాకెట్ కూడా సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లోనే నింగిలోకి తీసుకెళ్లేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ముగిశాయని చెప్పుకోవచ్చు. ఈ SSLV-D3 రాకెట్ ద్వారా మొత్తం 2 ఉపగ్రహాలను కూడా నింగిలోకి ఇస్రో శాస్త్రవేత్తలు EOS-08 అనే ఒక ఉపగ్రహంతో పాటు మరొక ఉపగ్రహాన్ని కూడా అంటే SR-0 డెమోసాట్ అనే ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపించబోతున్నారు. అయితే ఈ SR-0 డెమోసాట్ అనేది మాత్రం తాత్కాలికమైనది. మరోవైపు పంపిస్తున్నటువంటి ఏదైతే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS ఉందో ఇది మాత్రం ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. భూమి పైన చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, వాతావరణాలు, అదేవిధంగా ఇతరత్ర ముందుగా గుర్తించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ EOS ఉపగ్రహంకి సంబంధించి ఇప్పటికే అనేక ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించున్నారు. EOS సిరీస్ లో ఇది ఎర్త్ అబ్జర్వేషన్ కి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ శాటిలైట్ ద్వారా అన్ని వివరాలను కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ రాకెట్ కి సంబంధించి SSLV-D3 కి సంబంధించి ఇవాళ వేకువజామున 2:17 ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. మరి కాసేపట్లో అంటే 9:17 సరిగ్గా కూడా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు కక్కుకుంటూ SSLV-D3 రాకెట్ కూడా నింగిలోకి నింగిలోకి వెళ్ళిన తర్వాత 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సర్క్యులర్ ఆర్బిట్ లోకి ఈ 175 కేజీల బరువు ఉన్నటువంటి EOS ఉపగ్రహాన్ని కూడా ఈ రాకెట్ వదిలిపెట్టబోతోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది సరిగ్గా సంవత్సరం పాటు తనకి సంబంధించినటువంటి సేవలను కూడా ఈ ఉపగ్రహం అందించబోతోందని చెప్పి ఇస్రో చైర్మన్ కూడా ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. చిన్న తరహా రాకెట్ ఏదైతే SSLV ప్రయోగాల్లో ఇది 3వ ప్రయోగం అని చెప్పుకోవచ్చు. 2022లో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అప్పటి నుంచి వరుసగా అంటే మొదటి ప్రయోగం కొద్ది విఫలమైనప్పటికీ 2వ ప్రయోగంలో SSLV సక్సెస్ అయింది. ఇవాళ పంపించేటటువంటి 3వ ప్రయోగంలో కూడా ఇది సక్సెస్ అవుతుందని చెప్పి
ఇటు శాస్త్రవేత్తలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. షార్ నుంచి మొత్తం మీద తీసుకుంటే 97వ ప్రయోగం ఇదన్నీ కూడా చెప్పుకోవాలి. వాస్తవానికి నిన్న ఉదయం 9:17 ప్రయోగం ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల సాంకేతిక కారణాలు వల్ల ఇవాళకి ఇది పోస్ట్ పోన్ అయింది. ఇవాళ ఉదయం 9:17 కూడా ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా కౌంట్ డౌన్ కూడా దీనికి తక్కువ వ్యవధి ఉంటుంది. SSLV-D3 రాకెట్ కి ఈ రాకెట్ 7 గంటల వ్యవధి మాత్రమే తీసుకున్నారు. దాదాపు అంటే మొదటి 3 దశల్లో కూడా ఘన ఇంధనాన్ని ఉపయోగించి ఈ ప్రయోగం చేయనున్నటువంటి నేపథ్యంలో ముందుగానే నింగిలోకి రాకెట్ ను అనుసంధానం చేసే దిశగా ఇప్పటికే ఈ ద్రవ ఇంధనాన్ని కూడా దీంట్లో పూర్తిగా నింపినటువంటి పరిస్థితి ఉంది. ఈ కౌంట్ డౌన్ సమయాన్ని మాత్రం 7 గంటల సేపే తీసుకున్నారు. వాస్తవానికి 24 గంటల సేపు కౌంట్ డౌన్ ప్రక్రియ ఏ రాకెట్ కైనా ఉంటుంది. కానీ ఈ రాకెట్ కి మాత్రం 7 గంటల సేపు మాత్రమే తీసుకోవడం ప్రధానంగా అని చెప్పుకోవచ్చు. అయితే SSLV-D3 రాకెట్ మొత్తం 34 మీటర్ల పొడవు ఉంటుంది, 2 మీటర్ల వెడల్పు కూడా ఉంటుంది. ఇది మొత్తం 119 టన్నుల బరువుతో 4 దశల్లో కూడా ఈ రాకెట్ ను ప్రయోగించనున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారని చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగాన్ని మొత్తం 16 నిమిషాలు అంటే 994 సెకండ్ల పాటు పూర్తి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకండ్లలో పూర్తి చేస్తారు. రెండో దశను దాదాపు 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకండ్లకు పూర్తి చేసిన తర్వాత ఇక మూడో దశలో 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకండ్లకు పూర్తి చేస్తారని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక ఫైనల్ దిశ 4వ దిశ. ఈ 4వ దిశలో మాత్రమే 0.5 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 808 సెకండ్ల పాటు 175.5 కేజీల బరువు కలిగినటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08 ను మొదటిగా కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇటు SR-0 డెమోసాట్ అనే ఒక మరో ఉపగ్రహాన్ని 994 సెకండ్లు భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఇటు లియో ఆర్బిట్ అంటే సూర్య సమాకాలిక కక్షలోకి కూడా ప్రవేశపెట్టడంతో ఇది ఈ ఇస్రోకి సంబంధించి ఇవాళ పంపించేటటువంటి రాకెట్ ప్రయోగం పూర్తవుతుందని చెప్పి ఇటు ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటే అజెండా, ఏదైతే ఇస్రో వరుసగా కూడా విజయ పరంపర కొనసాగిస్తోందని చెప్పుకోవచ్చు. చంద్రయాన్ వంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపించి చంద్రుని మీద కాలు మోపిన చరిత్రను కూడా ఇస్రో కైవసం చేసుకుంది. మరోవైపు ఆదిత్య L1 పేరుతో ఇప్పటికే సూర్యుని పైన చేపట్టినటువంటి ప్రయోగం కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత తొందరలోనే మానవులతో కూడినటువంటి ఒక ఇటు రాకెట్ ని కూడా నింగిలోకి పంపించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రధానంగా ఇవాళ పంపించేటటువంటి రాకెట్ అయితే చిన్న తరహా రాకెట్ అని చెప్పుకోవాలి. ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SLV రాకెట్లతో ప్రారంభమైంది పరంపర. అప్పటి నుంచి PSLV రాకెట్లను తయారు చేశారు. PSLV రాకెట్ల తర్వాత ప్రధానమైనది చంద్రయాన్ వంటి మిషన్లను కూడా పైకి తీసుకెళ్లగలిగినటువంటి ఏదైతే Mark 3, Mark 2 వంటి రాకెట్లను కూడా GSLVల రూపంలో రూపొందించినటువంటి చరిత్ర కూడా ఇస్రోకి సొంతమైందని చెప్పుకోవచ్చు. ఇతర దేశాలపైన కొన్ని ఉపగ్రహాలను పంపించాలంటే ఆధారపడాల్సినటువంటి ఇస్రో ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఫ్రెంచ్ గయానా అటువంటి ప్రాంతాలకు పోయి అక్కడి నుంచి కక్షలకు పంపించే పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఈసారి మాత్రం ఏదైతే శ్రీహరికోట నుంచే అత్యంత శక్తివంతమైనటువంటి ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రయాన్ మిషన్ తో పాటు గగన్యాన్, అదేవిధంగా ఇటు ఆదిత్య L1 వంటి మిషన్లను కూడా నింగిలోకి అత్యంత శక్తివంతంగా తీసుకెళ్లినటువంటి చరిత్ర కలిగినటువంటి ఇస్రో చిన్న తరహా రాకెట్లను కూడా నింగిలోకి పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి. అంటే PSLV రాకెట్ల ద్వారా దాదాపు 100 ఉపగ్రహాలను కూడా ఒకేసారి నింగిలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపించున్నారు. అయితే ప్రస్తుతం పంపించేటటువంటి SSLV-D3 అంటే SSLV సిరీస్ లో ఉన్నటువంటి రాకెట్లు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి రాకెట్లు ఇవి. దీన్ని చాలా తక్కువ ఖర్చుతో అత్యంత దూరానికి కూడా రాకెట్లను ఉపగ్రహాలను పంపించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రాకెట్ ప్రధానమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పంపించేటటువంటి రాకెట్ లో ఈ EOS సంబంధించినటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఇదైతే కీలకం అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎర్త్ అబ్జర్వేషన్ కి సంబంధించినటువంటి శాటిలైట్ నింగిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పటికే అనేక
ఈ సిరీస్ లో అనేక ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించున్నారు. భూమిపైన చోటు చేసుకుంటుండేటటువంటి వాతావరణ పరిస్థితులు, వరదలు, భూకంపాలు, అదేవిధంగా సముద్ర గర్భంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు యుఓఎస్ సిరీస్ కు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పంపిస్తున్నటువంటి UOS-08 కూడా దాదాపు సంవత్సరం నుంచి అంతకు పైగా కూడా దాని కాల పరిమితి ఉంటుందని చెప్పి ఇస్రో వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు ఇస్రో ఏదైతే శ్రీహరికోట స్పేస్ సెంటర్ లో శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఇవాళ పంపించేటటువంటి రాకెట్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి, అంటే ప్రతి సంవత్సరం కూడా 365 రోజుల్లో కనీసం నెలకి 1 నుంచి 2 ప్రయోగాలను చేపట్టాలనేది ఇస్రో ముందున్నటువంటి ప్రధాన అజెండా. ఈ క్రమంలోనే చిన్న తరహా రాకెట్ల నుంచి అత్యంత బరువు కలిగినటువంటి రాకెట్లు, అంటే బాహుబలిగా పిలుచుకునేటటువంటి Mark 3 రాకెట్లను కూడా నింగిలోకి పంపించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా రాబోయేటటువంటి రోజుల్లో గగన్యాన్ మిషన్ అనేది కీలకం అని చెప్పుకోవాలి. ఈ గగన్యాన్ మిషన్ లో ఇప్పటికే 2 సార్లు అందుకు సంబంధించినటువంటి ట్రైల్ కూడా ముందుకు పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈసారి మానవ సహితంగా పంపించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. అటు అంతరిక్షంలోకి మా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యోమగాములని పైకి పంపించి వాళ్ళని అక్కడే కొద్ది రోజులు పరిశోధనలు చేసిన తర్వాత అదే రాకెట్ ద్వారా తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేందుకు కూడా సన్నాహాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వద్ద గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. చిన్న తరహా రాకెట్ కాసేపట్లోనే నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకోబోతోంది. దీని ద్వారా పంపించేటటువంటి 2 ఉపగ్రహాలు కూడా భూమికి దాదాపు 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి 2 ఆర్బిట్లలో కూడా 2 ఉపగ్రహాలను పంపించేందుకు సర్వం అయితే సిద్ధం చేసిన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి మాకు. రైట్, థ్యాంక్ యూ మురళి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. భూ పరిశీలన ఉపగ్రహం EOS-08 ను రోదసిలోకి పంపించబోతుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని SSLV-D3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇక ఉపగ్రహ ప్రయోగాల కోసం ఎక్కువగా PSLV, GSLV రాకెట్లపై ఆధారపడుతూ వస్తుంది. అయితే ఇటీవల SSLV పేరిట రూపొందించిన సరికొత్త రాకెట్ను ప్రయోగిస్తుంది. ఇవాళ జరగబోయే ప్రయోగం SSLV పరంపరలో 3వది. అలాగే EOS-08 శాటిలైట్ ను మోసుకుంటూ SSLV-D3 రాకెట్ సరిగ్గా ఉదయం 9:17 నింగిలోకి అయితే దూసుకు వెళ్లబోతుంది. ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎగువన వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో వెల్లడించింది. SSLV చాలా ప్రత్యేకమైనటువంటి రాకెట్. ఇక దీన్ని కేవలం 72 గంటల వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ఈ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లేందుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇక 2022లో తొలిసారిగా నిర్వహించిన SSLV రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఇక ఆ మరుసటి ఏడాది నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. SSLV మోసుకెళ్లనున్న EOS-08 ఉపగ్రహం EOIR, GNSSR వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఇస్రో మరో అద్భుతమైనటువంటి ప్రయోగానికైతే శ్రీకారం చుట్టి ఉంది. దానికి సంబంధించి చూస్తున్నాం.
సరిగ్గా ఉదయం 9:17 నింగిలోకి దూసుకెళ్లనుంది ఈ రాకెట్. భూమిని పరిశీలించడంలో EOS-08 ఉపగ్రహం కీలక పాత్ర పోషించబోతుంది. భూమికి 475 కిలోమీటర్ల ఎగువన వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టబోతుంది ఇస్రో. మరో అద్భుత ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సరిగ్గా ఈరోజు ఉదయం 9:17 నింగిలోకి దూసుకెళ్లబోతుంది రాకెట్. రోదస్లోకి భూ పరిశీలనకు సంబంధించి కూడాను ఇది కీలక పాత్ర పోషించబోతుంది. భూమిని పరిశీలించడంలో EOS-08 అనేది కీలక పాత్ర పోషించబోతుంది. దీనికి సరిగ్గా ఉదయం 9:17 అయితే ముహూర్తాన్ని ఖరారు చేశారు. భూమిని పరిశీలించడంలో ఈ EOS-08 ఉపగ్రహం కీలక పాత్ర పోషించబోతుంది. Minus 30 seconds. Real-time programs activated. Minus 25 seconds. Minus 20 seconds. Minus 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS-08 mission. Sleek rocket searing through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए. Clear weather here in Sriharikota and a good visibility for the flying rocket. Plus 40 seconds. यह तीसरी उड़ान SSLV की अपनी विश्वसनीयता सिद्ध करते हुए यह प्रमोचन यान निकल चला है अपनी उद्दिष्ट कक्षा की ओर. The action time of SS1 is 115 seconds. Flex nozzle for pitch and yaw steering. Fin tip actuation for the passive roll control. First stage performance normal. यहाँ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य. इसका कार्यकाल लगभग 115 सेकंड का होगा. इस दौरान यह लगभग 2500 किलो न्यूटन का प्रणोद उत्पन्न करता हुआ यान को उद्दिष्ट दिशा की ओर ले जा रहा है. An altitude of close to 68 kilometers in 114 seconds. Plus 2 minutes. Shar and Trivandrum tracking stations are currently acquiring the data. Stage ignited. First stage separated. जी हाँ, इस कड़ी में जैसा निर्धारित था द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है तथा प्रथम चरण को सफलतापूर्वक यान से पृथक कर दिया गया है. We now have the confirmation of the completion of action of first stage, its separation, and the second stage already has commenced its operation. द्वितीय चरण भी ठोस नोदक पर आधारित चरण है. इसमें लगभग 7.7 टन का ठोस नोदक है और इस प्रज्वलन के दौरान 234 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहा है. The payload fairing has been separated from the ongoing launch vehicle. SS2 currently operational. Plus 3 minutes. यहाँ भूष्मा कवच की कोई आवश्यकता नहीं रह गई है, जैसे कि यान घने वातावरण से बाहर जा चुका है Stage performance तो इसे normal. यान से पृथक कर दिया गया है. सभी तंत्र सामान्य रूप से कार्य कर रहे हैं. वर्तमान में द्वितीय चरण SSLV का प्रज्वलनरत है. Around 200 kilometers altitude.
Shah, Trivandrum and Port Blair stations have currently the visibility of the flight path. यह चरण लगभग 109 सेकंड तक प्रज्वलित रहकर शांत हो जाएगा, फिर इसे यान से पृथक कर दिया जाएगा। +4 minutes. इस दौरान यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है। इसका अर्थ है वह अपने संवेदक से Second stage action completed. संकेत प्राप्त कर अपने दिशा निर्धारण स्वयं कर रहा है। अब SS2 का कार्यकाल समाप्त हो चुका है, वह बंद हो चुका है। उसके साथ ही SS2 S3 कोस्टिंग फेज जारी है। यह कोस्टिंग फेज लगभग 163 सेकंड तक जारी रहेगा। Vehicle is in combined hosting and performance is normal. The second stage SS2 has completed its operation, but presently still with the ongoing rocket and combined coasting is in progress. दर्शक दीर्घा में यह साफ दिखाई दे रहा है, उन्होंने भरपूर आनंद लिया है प्रमोशन का। +5 minutes. SS2 SS3 का कोस्टिंग फेज जारी है। इस दौरान आपको उपग्रह के बारे में संक्षिप्त विवरण देते हैं। EOS-8 नवीनतम उपग्रह की दिशा में एक महत्वपूर्ण प्रगति का प्रदर्शन करने जा रहा है। इसमें संचार, बेसबैंड भंडार और पोजीशनिंग जैसे इलेक्ट्रॉनिक पैकेज को एकीकृत कर एवियोनिक सिस्टम तैयार किया गया है, Vehicle performance normal. जिससे यह बहुउद्देशीय एकल और सक्षम यूनिट बन गया है। इसमें कमर्शियल ऑफ द शेल्फ घटकों का इस्तेमाल कर कोल्ड रिडंडेंट सिस्टम तैयार किया गया है। इसके अलावा इसके स्ट्रक्चरल पैनल में ही इलेक्ट्रॉनिक सर्किट बोर्ड अंतर्निहित किया गया है। इसके अलावा इसमें बैटरी, ड्यूअल जिम्बल एंटीना, फेज्ड एरे एंटीना और लचीला सोलर पैनल लगाया गया है। इनमें से हर एक घटक ऑन बोर्ड तकनीक का प्रदर्शन करने जा रहा है। EOS-8 उपग्रह के 3 मुख्य नितभार हैं: इलेक्ट्रो ऑप्टिकल इंफ्रारेड पेलोड, ग्लोबल नेविगेशन सैटेलाइट सिस्टम और सिलिकॉन कार्बाइड पैरामैग्नी डोजीमीटर। यह उपग्रह आधारित निगरानी, आपदा निगरानी, पर्यावरण, आग का पता लगाना, ज्वालामुखी, औद्योगिक और बिजली संयंत्र आपदा निगरानी जैसे कई अनुप्रयोगों के लिए तैयार किया गया है। इसे दिन व रात, मध्य व दीर्घ तरंग में इंफ्रारेड बैंड में प्रतिबिंबों को ग्रहण करने के लिए बनाया गया है। Second stage separated. जहां रेंज ऑपरेशन डायरेक्टर ने अभी इसकी पुष्टि की, द्वितीय चरण को यान से पृथक कर दिया गया है Third stage ignited. और तृतीय चरण का सफलतापूर्व प्रज्वलन शुरू हो चुका है। We just now have had the confirmation from the Range Operations Director that the second stage has been separated and the third stage has commenced its Third stage operation performance normal. and is performing nominally. Third stage also is a solid rocket propellant based stage with 4.5 tons of propellant loading. वर्तमान में SSLV का तृतीय चरण SS3 प्रणोद उत्पन्न कर रहा है। इसमें लगभग 160 किलो न्यूटन का प्रणोद उत्पन्न होता है। इसका कार्यकाल लगभग 110 सेकंड का होगा। During the 110 seconds of operation, the stage carries the rocket to 475 kilometers altitude, imparting 7.2 kilometers per second velocity. Third stage performance normal. Whatever velocity and attitude remains to be added or curtailed is done by liquid propellant based velocity trimming module. Nominal thrust for third stage motor is 160 kilonewtons.
यान पूरी तरह अपेक्षित पथ का अनुकरण करते हुए यान अपनी उद्दिष्ट दिशा की ओर बढ़ रहा है। अब कुछ ही समय पर हम देखेंगे जब SS3 उद्दिष्ट कक्षा में यान को ले जाएगा। Stage action completed. तृतीय चरण का प्रज्वलन समाप्त हो चुका है। अब इसके बाद SS3 की कोस्टिंग फेज शुरू हो गई है। Vehicle performance normal. The next coasting phase is currently operational. Let me just appraise the viewers in the meantime about the spacecraft. EOS-08 is an Earth observation satellite built on ISRO's Microsat IMS-1 bus. Images in the mid-wave and long-wave IR bands acquired by electro-optical infrared payload during day and night will be useful for applications like satellite-based surveillance, disaster monitoring, environmental monitoring, volcanic activities, fire detection, and industrial and power plant disasters. Global navigation satellite system-based reflectometry payload aids in remote Plus 10 sensing to minutes. derive applications like ocean surface winds, soil moisture, cryosphere applications over Himalayan regions, flood detection, inland water body detection, etc. While India is preparing to send its first human mission to space in an indigenously Vehicle developed crew performance module normal. as a part of Gaganyaan mission, the satellite EOS-08 serves as a platform to carry silicon carbide ultraviolet dosimeter that will be used to monitor ultraviolet irradiance on the viewport of crew module. The satellite EOS-08 is significant also for a host of new technologies that will be demonstrated. Communication, baseband, storage and satellite positioning functions have been integrated into a single package using commercial off-the-shelf components. Its multifunctional structural panel having embedded battery and power electronics cards enables mass and volume savings. RFS package consists of LNAs, S-band and X-band filters, switches and solid-state power amplifier. Micro dual gimbal antenna, flexible solar panel, pyrolytic graphite sheet diffuser, plate and miniaturized phased array antenna are among the noteworthy new technologies. SS3 का कोस्टिंग फेज जारी है। यह कुछ ही सेकंड में हम देखेंगे तृतीय चरण को यान से पृथक कर दिया जाएगा। Third stage separated. जी हाँ, इसकी पुष्टि हो चुकी है। तृतीय चरण को सफलतापूर्वक यान से पृथक कर दिया गया है। Velocity trimming module ignited. आपने अपनी स्क्रीन पर देखा तृतीय स्टेज का पृथकन और यह अंत में वेलोसिटी ट्रिमिंग मॉड्यूल है जिसे Plus 12 minutes. उपग्रह को उचित अभिवृद्धि प्रदान करने के लिए उपयोग में लाया जा रहा है। इसका भी थ्रस्ट कट ऑफ कर दिया गया है। इसका मतलब है यान अब उचित उपग्रह को Satellite injection conditions are achieved. उपग्रह को अंतक्षेपित करने की स्थितियां प्राप्त हो चुकी हैं। The velocity trimming module had worked for a minimal time to acquire the injection parameters for the primary satellite separation, and there is a confirmation that the orientation and the altitude are appropriate for the satellite separation. We are awaiting eagerly anytime now the separation of EOS-08. इस मिशन के मुख्य उपग्रह EOS-8 को कुछ ही समय पर उद्दिष्ट कक्षा में अंतक्षेपित कर दिया जाएगा।
EOS-08 satellite separated. इस मिशन के मुख्य उपग्रह EOS 8 को सफलतापूर्वक 475 किलोमीटर की सर्कुलर लो अर्थ ऑर्बिट में अंतक्षेपित कर दिया गया है. The primary satellite EOS-08 has been That's 40 injected into the 475 kilometer altitude. अब इस श्रृंखला में अगली गतिविधि होगी SR-0 डेमोसैट सैटेलाइट का अंतक्षेपण. The next event in the mission is the separation of the passenger payload, SRO Demosat. इस मिशन के पूरा हो जाने के पश्चात अंतिम तंत्र जो कि VTM है उसे पूरी तरह निष्क्रिय कर दिया जाएगा. इससे अंतरिक्ष में अनैच्छिक 15 व्यवधान न उत्पन्न हो, इसके लिए यह एक इसरो की जिम्मेदार पहल है. कुछ ही सेकंड्स में अब हम देखेंगे SR-0 डेमोसैट उपग्रह का अंतक्षेपण. ऊंचाई 475 किलोमीटर तथा सापेक्ष गति 7.24 किलोमीटर प्रति सेकंड. SR-0 satellite separated. और सबके लिए हर्ष का पल यहाँ पर रेंज ऑपरेशन डायरेक्टर ने कंफर्म कर दिया है. SR-0 डेमोसैट पृथक होकर Passenger payload also has been deployed. But mission is continuing for VTM passivation. VTM passivation takes place in the non-visibility period approximately 420.217 second to 5367 second. VTM passivation status will be updated in the second orbit from Trivandrum Preliminary Station approximately 5963 seconds. All the stations involved in operation shall continue with operations. Handing over to Mission Director. This is Mission Director. The EOS-08 satellite as well as the SR-0 satellite has been injected into the required orbit. This SSLV D3 EOS-08 mission has been accomplished. यहाँ इसके साथ SSLV D3 EOS 8 मिशन सफलता को प्राप्त करता है. आप सभी दर्शकों के लिए आपका दिन मंगलमय हो. The third and final developmental flight of SSLV is successfully accomplished. SSLV, another arrow in ISRO's arsenal. We take leave from you. Up next is the address by Secretary DOS, Chairman ISRO, Dr. S. Somnath and the mission executives. Thank you. Mission Director. Spacecraft Director also. Avinash. So good morning all of you. As you have already seen, the third development flight of SSLV D3 with the EOS-08 satellite has been successfully accomplished. The rocket has placed the spacecraft in the very precise orbit as planned. I find that there are no deviations in the injection conditions. The final orbit, of course, will be known after tracking, but the current indication is
that everything is perfect. The EOS 08 satellite as well as SR0 also has been injected after the maneuvers. And congratulations to the SSLV D3 team, the project team. With this third development flight of SSLV, we can declare the development process of SSLV is completed. And congratulations now. So we are on the process of transfer of the technology of SSLV to industries and for serial production and launches of SSLV in a commercial basis. So it's a great beginning for the rocket, the small satellite launch vehicle. And for us, the payload on this mission was EOS 08 satellite, which all of you are aware. It is an experimental satellite designed and realized by ISRO for Proving many technologies, including very important payloads. And I am hoping that all of this will be proven in due course of time. As I am aware, the satellite solar panels have already been deployed. Further, we are looking for certain activities in the the VTM stage, and all that will be completed in due course of time. So congratulations once again for the entire team who worked behind the scene to develop this SSLV rocket, and its culmination of development program. Let us give a big round of applause to the entire team. I hand over now to the Mission Director, Sri Vinod. Good morning to all. Good morning, ISRO. Good morning, India. Today we have achieved a major milestone in the journey of SSLV. The last and final development flight of SSLV D3 has been successfully accomplished. With that, we are moving into the operational phase. Today, we have precisely injected the EOS 08 satellite and also the passenger payload SR0 into the precise orbit. The efforts put in by one and all has resulted in this achievement. Let me take this opportunity to thank the people who were behind this, especially the management who had the confidence and trust in us to hand over the development of the new launch vehicle to a team, a new team, which was able to achieve the targeted launch of D1, D2, and D3 in the specified time frame. Especially we thank the management led by our beloved chairman, Dr. Somnath, who has been part and parcel of this SSLV and also has been behind us in realizing the system. During the realization of D3 system, the confidence for going ahead with the activities have been given by our review team. The confidence given by the flight readiness review team, the mission readiness review team, and also the eminent expert review team has given us enough confidence to go ahead with the realization of the system without much non-conformances and achieving this. Tremendous effort has been put by all the ISRO centers, people working in all the ISRO centers, and their dedication and the passion has resulted in this today's achievement. The URSC team, led by Avinash, has realized a satellite which is having very new technologies incorporated in this and also advanced payload from SAC. I thank them for achieving this and also realizing a satellite in a very short time frame. Let me thank my team, the small satellite core project team, ably marshaled by the vehicle director, Sri Edil Arasu. So I thank him for the support he has given during this time, and also to the entire core team, which has toiled day and night to achieve this. Now that the development phase of SSLV is over, the next phase of the ISRO's workhorse, the next workhorse will commence soon. We are definite that there will be many more launches of SSLV soon, and we will meet at that time. Thank you and Jai Hind. Thank you. I take this opportunity once again. Those who are behind me, you are not able to see all of them in the cameras, are the young team who have been working in the last few years to develop the SSLV. Congratulations to once again. And all the people who have been supporting this program all across the centers. All people are not here on the stage, and also the industries who have taken the responsibility to manufacture
all the rocket parts and systems, and who will possibly be taking up this task of realizing it in numbers in the future. So congratulations to all of you once again.